అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఒక ఫ్యూ డేస్ బ్యాక్, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక 4-5 డేస్ బ్యాక్ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఒక కాంట్రవర్సీ గురించి ఎక్కువగా డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. అది బేసిక్గా తెలుగులో ఉన్న ఒక 2 యూట్యూబ్ ఛానల్స్ కోసం. అంటే ఇద్దరు బేసిక్గా యంగ్ కాదు, ఓల్డ్ కాదు. సో ఆ మిడ్ ఏజ్ ఉంటుంది కదా, ఆ మిడ్ ఏజ్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రన్ చేస్తున్న ఛానల్స్ గురించి అనమాట ఈ కాంట్రవర్సీ, ఆ డిబేట్స్ అవన్నీ కూడా. ఆ 2 ఛానల్స్ ఏంటంటే చెర్రీ శతాక్షి అండ్ అమ్మ మాట. చెర్రీ శతాక్షి అంటే ఒకప్పుడు ఆవిడ బేసిక్గా పెరుగు పచ్చడి ఆంటీ అనే పేరుతో బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆవిడ టిక్టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లోకి వచ్చారు అండ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశారు. అది బాగా క్లిక్ అయింది. తర్వాత మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి యాక్చువల్గా వాళ్ళకి. సో అంటే లైక్ ఇప్పుడు ఎలా అంటే ఒక దాంట్లో కుకింగ్ చేస్తారు, కుకింగ్ చేసిన వీడియో ఒక దాంట్లో ఉంటుంది. తర్వాత వాళ్ళ పెద్దమ్మాయి దాన్ని ఆ ఫుడ్ ఐటమ్ తీసుకొని వెళ్ళి ఇంకొక దగ్గర కూర్చొని దాన్ని ఒక వీడియో తీసి దాన్ని ఇంకొక ఛానల్లో పెట్టేవారు. తర్వాత ఇంకొక అమ్మాయిది ఇంకొక ఛానల్. అలాగేంటంటే ఇంకా ఒక 3-4 ఛానల్స్ దాకా ఉండేవి. వేరే వాళ్ళు ఎవరో ఆపరేట్ చేసేవారు అనుకుంటా. సో ఎనీహో మొత్తానికైతే ఒక 3-4 ఛానల్స్ అయితే ఉండేవి. సో వాటిలో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉండేవి. ఒకప్పుడు చాలా ఎక్కువగా చూసేవారు. ఇంకా ఇప్పుడు కొంతవరకు తగ్గింది యాక్చువల్గా వాళ్ళకి రీచ్. అంటే మేబీ రోజు ఒకటే కైండ్ ఆఫ్ కంటెంట్ చూస్తే కొంచెం మొనాటనీగా అనిపించి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదా. సో మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. అయితే ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయింది ఈ చెర్రీ శతాక్షి అనే ఒక యూట్యూబర్ మీద. అండ్ ఆ టైంలో కూడా ఏదో కొంచెం సాడ్ వీడియో లాంటిది ఒకటి పెట్టడానికి ట్రై చేస్తే మళ్ళీ దాంట్లో కూడా ఇంకో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అంటే ఆ అమ్మాయి నవ్వేస్తే మొత్తం దొబ్బింది అన్నమాట. సో యాక్చువల్గా అది అప్పట్లోనే బయటకు వచ్చింది యాక్చువల్గా. సో ఇలాగా చాలా కాంట్రవర్సీస్ అయితే క్రియేట్ అవుతూ వచ్చాయి. సో అదంతా ఒక స్టేజ్ ఆఫ్ ఇష్యూ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఇంకొక స్టేజ్ ఆఫ్ ఇష్యూ. అండ్ అమ్మ మాట అనే ఛానల్ విషయంలో కూడా. సో ఏంటంటే ఈ ఛానల్స్ అన్నీ కూడా చేస్తున్న కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ వల్ల, అంటే యూనో కొన్ని క్లోతింగ్ స్టోర్స్ గురించి కావచ్చు, లేదంటే కొన్ని ఆర్గానిక్ ఐటమ్స్ అని చెప్పి చేస్తున్న ప్రమోషన్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ బేసిస్ మీద కావచ్చు. సో వాటి విషయంలో ఏంటంటే వీళ్ళు ఏవైతే ప్రమోషన్ చేస్తారో కొన్ని కంపెనీస్ని ప్రమోట్ చేస్తారు, ఎస్పెషల్లీ క్వాంటమ్ లాంటి కంపెనీస్ని. సో అలాంటి కైండ్ ఆఫ్ కంపెనీస్ విషయంలో చేస్తున్న ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలామంది మోసపోవడానికి కారణమవుతోంది. అలాగే అదేంటది జ్యోతిష్యాలయం. సో కొన్ని వేరే వేరే పేర్లు ఉంటాయి. బాగా పాపులర్ అయిందంటే రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం. సో అది బాగా పాపులర్, బట్ ఇది కాదులేండి. బట్ ఇది వేరే ఇంకొకటి సంథింగ్. సో ఆ కైండ్ ఆఫ్ దాని ప్రమోషన్ చేసి సో దానివల్ల కూడా చాలామంది లాస్ అయ్యి, సో అట్లా అంటే దొంగ బాబాలు. సో ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. అండ్ బేసిక్గా ఈ పెరుగు పచ్చడి అంటే చెర్రీ శతాక్షి ఉన్నారు కదా, ఆవిడ్ని తిట్టడానికే ఒక ఆవిడ ఉన్నారు యాక్చువల్గా. తిట్టడానికి అంటే ఆవిడకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా డీకోడ్ చేస్తూ, ఆవిడకి సంబంధించిన ఎన్నో అన్నోన్ విషయాల్ని బయట పెడుతూ ఒక ఆవిడ ఉన్నారు యాక్చువల్గా. ఆవిడ ఛానల్ పేరు పెరుగు పెద్దమ్మ. ఆవిడ ఆ ఛానల్ పెట్టిందే అవుట్ అండ్ అవుట్ కేవలం పెరుగు పచ్చడి అంటే చెర్రీ శతాక్షి గురించి మాట్లాడడానికి. అందులో కొన్ని వీడియోస్ అయితే గంట ఉంటాయి, కొన్ని వీడియోస్ అయితే 4 గంటలు ఉంటాయి, కొన్ని వీడియోస్ 2 గంటలు ఉంటాయి. అంటే ఇట్స్ లైక్ ఏ పాడ్కాస్ట్ అనమాట. సో ఒక కొన్ని గంటల పాటు అలాగా ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. సో ఆవిడ ఎప్పుడు కూడా కనబడరు, ఓన్లీ ఆడియో ఉండేది ఆ ఛానల్లో. సో చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. ఓన్లీ చెర్రీ శతాక్షిని తిడుతూ ఆవిడకి సంబంధించిన అసలు నిజాలు బయట పెడుతూ ఉంటేనే ఆ ఛానల్కి దగ్గర 22,000 పైగా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట.
సో అంటే బేస్డ్ ఆన్ ద హేట్ ఆన్ చెర్రీ శతాక్షి. సో ఆ ఛానల్ అట్లా ఉంటుంది. ఆవిడ బేసిక్గా డబ్బుల కోసం అయితే ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. బట్ 40 వీడియోలు ఉంటాయి అంతే మొత్తం కలిపి. సో ఎన్నో ఏళ్ల నుంచి చేస్తుంది ఆవిడ. సో ఆవిడ ఎక్కువ వీడియోస్ కూడా చేయలేదు. అయితే ఆవిడ అక్కడ ఎన్నైతే విషయాలు చెప్పిందో ఇంకా అవన్నీ కలిపి ఇంకొకసారి క్లియర్గా పోసుకొచ్చినట్టు ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పేసింది. పెరుగు పెద్దమ్మ ఇంటర్వ్యూ అబౌట్ చెర్రీ శతాక్షి అని కొడితే మీకు వస్తుంది. అది 1 అవర్ పైన ఉంది. 1 అవర్ 20 మినిట్స్ ఎంతో ఉంది. మొత్తం చూశాను. మొత్తం అంతా చూసిన తర్వాత ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా మన కళ్ళకి కనపడేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. అండ్ అది 100% నిజమా అంటే ఆవిడ అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది ఆవిడ. అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ ఇప్పుడు కాదు, ఆవిడ ఎప్పటి నుంచో చెప్తుంది. పోనీ ఏదో ఇప్పుడు ఈ సడన్గా ఈ సిచ్యువేషన్లో ఆవిడ బయటకు వచ్చి అని ఇలా జరిగింది, ఇలా తెలుసు నాకు అని చెప్తే అది వేరు. ఆవిడ ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. సో ఆ ప్రకారంగా కొంచెం మరి ఆవిడ చెప్పింది రైట్ అయి ఉండొచ్చు. అది సిచ్యువేషన్ అంటే అలా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. ఆవిడ చెప్పింది ఏదైతే ఉందో అది నిజమనే అనిపిస్తుంది నాకైతే. ఆవిడ చెప్పిన వాటిల్లో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్. సో ఇలాగా ఆ కాంట్రవర్సీ అనేది ఇంకొక లెవెల్లో ఉంటుంది. అంటే ఆ ఇంటర్వ్యూలో ఏవైతే ఆవిడ చెప్పిందో అవన్నీ మీరు వినే ఉంటారు చాలామంది. అరౌండ్ 1 మిలియన్ పీపుల్ చూశారు. సో మీరు అవన్నీ కనుక కొంచెం క్లియర్ కట్గా విన్నట్టయితే, ఆలోచించినట్టయితే, అర్థం చేసుకున్నట్టయితే అక్కడ బేసిక్గా పర్సన్స్ ఎంత ఇంజెన్యూన్ అనే ఫీలింగ్ వస్తుంటుంది. ఒక క్లారిటీ కూడా వస్తుంది. సో అది సిచ్యువేషన్ అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎగ్జాక్ట్గా 100% రియాలిటీ అయితే కనపడదు. అండ్ కొన్నిసార్లు ఆ ఫేక్నెస్ అనేది కూడా ఎక్కువే ఉంటుంది అనేది ఒక పాయింట్. అండ్ మరోపక్క అమ్మ మాట ఛానల్లోకి వెళ్ళి చూశాను ఆవిడ సిచ్యువేషన్ ఏంటని. ఆవిడ లేటెస్ట్ వీడియోస్ అన్నిటికీ కూడా టూ మెనీ డిస్లైక్స్ అయితే ఉన్నాయి. చాలా ఘోరంగా కొట్టారు డిస్లైక్స్. అంటే 2000 లైక్స్ ఉంటే 6000 డిస్లైక్స్ ఉన్నాయి. యూట్యూబ్లో డిస్లైక్ ఆప్షన్ తీసేసింది. అంటే అది కనబడకుండా చేసింది. బట్ కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్స్ వాడినట్టయితే మనకి 98% యాక్యురేట్గా మనకి డిస్లైక్ కౌంట్ అయితే చూపిస్తుంది. సో అది సిచ్యువేషన్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆ డిస్లైక్స్ అనేవి కూడా చాలా గట్టిగా వస్తున్నాయి ఆవిడకి. సో వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే అందుకే కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేసుకున్నారు. సో ఈ కామెంట్ సెక్షన్ ఆన్లో ఉన్నట్టయితే ఇంకా వాళ్ళ నుంచి ఏవైతే కామెంట్స్ వస్తుంటాయో వాటన్నిటిని కూడా రిసీవ్ చేసుకోలేక. సరే ఈ చెర్రీ శతాక్షి వీడియోస్ ఎలాగ ఉంటాయో నాకు తెలిసిందే. అండ్ ఆవిడ ఏం చెప్తారో కూడా ఐడియా ఉంది. ఎందుకంటే అప్పట్లో చూశాను కాబట్టి. సరే ఓకే అనుకొని నేను ఆవిడ వీడియోస్ ఫర్దర్గా ఇంకేం చూడలేదు. బట్ ఈవిడ చూద్దాము, ఈ అమ్మ మాట అనే ఛానల్ అసలు ఎప్పుడూ చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా చూడటం అని చెప్పి చూద్దామని చెప్పి ఒక వీడియో ప్లే చేశాను. ఆ వీడియో చూస్తుంటే నీరసం వచ్చింది మొత్తం. బట్ ఎలాగో మొత్తానికి ఫినిష్ చేశాను. తర్వాత రెండో వీడియో చూశాను. దాంట్లోనే అదే ఉంది మ్యాక్సిమం, ఇంకేమీ లేదు. ఒక 10 నిమిషాల పాటు చెప్పిందే చెప్పి తిప్పిందే తిప్పి అన్నట్టే ఉంది మ్యాక్సిమం. సో అదొకటి ఉంది. అంటే మేబీ ఒక టాపిక్ ఉండి దాని గురించి మాట్లాడితే వేరు. ఎంతసేపు దేవుడు నాకు ఈ సంతోషం ఇచ్చాడు, దేవుడే నాకు ఈ కష్టం ఇచ్చాడు, అదే ఉంది అక్కడ మొత్తం. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏజ్లో పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా హూ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇప్పుడు చెర్రీ శతాక్షి గారైనా లేదంటే ఇప్పుడు అమ్మ మాట ఛానల్ ఆవిడైనా సరే వీళ్ళంతా కూడా ఏజ్లో పెద్దవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక అప్గ్రేడ్, ఒక బెటర్ సిచ్యువేషన్, ఒక బెటర్ లైఫ్ కోసం చేసి ఉండొచ్చు అంతే. ఇంకా నాకు అదే అర్థమైంది ఓవరాల్గా. సో వీళ్ళందరూ చేసింది తప్పే డెఫినెట్గా. అండ్ వాళ్ళు ఏవైతే అట్లాంటివి చేశారో, బేసిక్గా కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, వాటిని అసలు ప్రమోట్ చేయకూడదు. అంటే ఎస్పెషల్లీ అవి లీగల్వి లేదంటే ఏదైనా ఒక టూ మచ్ ప్రాబ్లం క్రియేట్ కానివి అయితే ప్రమోట్ చేయొచ్చు. బట్ ఇట్లాంటివి అయితే కొన్ని చేయకూడదు. సో అట్లాంటి కొన్ని చేశారు. సో అదొక మిస్టేక్ అయితే ఉంది. సో నాకు ఓవరాల్గా ఆ ఇంటర్వ్యూ అంతా చూసి ఇవన్నీ చూసిన తర్వాత అంటే కొంచెం నిజంగా చెప్తున్నా, కొంచెం తల తిరిగింది కాసేపు. అంటే తల తిరగడం అంటే ఆహా ఇన్నున్నాయా దీంట్లో, ఆహా ఓ దట్ట, ఓ దిస్సు దట్టు దట్టాలు, ఓ ఇలా కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చిందనమాట. నిజంగా చెప్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ అనేది చాలామందికి ఒక బ్రతుకు తెరువులాగా. నిజంగా చెప్తున్నా, చాలామందికి ఒక లైఫ్. ఓకే, సో దాన్ని ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా వాడుకొని మంచిగా యూట్యూబ్ వ్యూస్ నుంచి డబ్బులు సంపాదించుకొని ఏమైనా ప్రమోషన్స్ చేసే ముందు వెనక ఆలోచించుకొని కొంచెం అంటే ఇప్పుడు ఇమీడియట్గా డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు చేస్తారు ఓకే. బట్ ఏంటంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది స్కామ్ అని మనకి ఇప్పుడు కాదు, మనకి ఎప్పటి నుంచో తెలుసు మనకందరికీ కూడా. సో ఒక 10 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు కాదు కానీ కనీసం ఒక 7-8 ఏళ్ల క్రితం నుంచే తెలుసు మనకి.
ఇవన్నీ కూడా స్కామ్ అని చెప్పి. సో అట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అండ్ ఉద్యోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని అట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అది మాక్సిమం స్కాములే ఉంటాయి. ఆ తర్వాత ఈ జ్యోతిష్యాలు ఇట్లాంటివి కూడా అంతే. ఇప్పుడు ఆ వాటి విషయంలో ఏదో పర్సనల్‌గా మనకు తెలిసిన వాళ్ళకి ఒకరిద్దరికి చెప్పడం వేరు. అది కూడా మనకి నమ్మకం కుదిరిన తర్వాత. అలా కాకుండా ఏదో ఇచ్చారు కదా! చెప్పేద్దాం అట్లా కాదు కదా! సో అలాంటివి కొన్ని ఉంటాయి. ఏమో అంటే నేను ఒకటే అంటా బేసిక్‌గా ప్రమోషన్స్ అవి బౌండరీస్ లేకుండా పోయాయి. ఇంతకుముందు ప్రమోషన్స్ ఏంటంటే కొన్ని ప్రమోషన్స్ కొన్ని చోట్ల మాత్రమే జరిగేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జ్యోతిష్యాలయం లాంటివి టీవీల్లో మాత్రమే వచ్చేవి. అండ్ ఎక్కడో అక్కడక్కడ ఒక చిన్న చిన్న హోర్డింగ్స్ మాత్రమే చూసేవాళ్ళం. ఇలాగుండేది. ఇప్పుడు అదేంటి యూట్యూబ్‌లోకి వచ్చేసింది, ఇన్‌స్టాలోకి వచ్చేసింది, ఫేస్‌బుక్‌లోకి వచ్చేసింది, ట్విట్టర్‌లోకి వచ్చింది. అన్ని చోట్లకి వచ్చింది. అది పరిస్థితి అనమాట. సో ఇట్లాగా కొన్ని అంటే ఆ ప్రమోషన్స్‌కి కూడా బౌండరీస్ అనేవి లేకుండా పోయాయి. సో దట్ దానివల్ల ఏంటంటే ఓవరాల్‌గా చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ అది ఎఫెక్ట్ అవుతున్న దాన్ని కూడా మళ్ళీ ఎవరు మార్చడానికి వీలు లేకుండా ఉంది. ఇప్పుడు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే అదేంటంటే ఏదో ఒక ప్రమోషన్ వస్తది. ఎవరో చేస్తారు. ఆ ప్రమోషన్ చేసిన తర్వాత ఆ ప్రమోషన్‌ని చూసిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది యూజా? కాదా? అది జెన్యూనా? కాదా? అది ట్రస్ట్‌వర్తీయా? కాదా? యూ నో వీళ్ళు మేబీ వీళ్ళకి ప్రమోషన్ వచ్చింది కదా! అని వీళ్ళు చేస్తుండొచ్చు. బట్ అది మనం దాన్ని తీసుకోవడం లేదంటే మనం దానికి డబ్బులు కట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది రైటా? రాంగా? దీనికి లీగల్ రైట్స్ ఉన్నాయా? లేవా? లేదంటే వీళ్ళు దీనికి అర్హులా? కాదా? సో ఇట్లాంటివన్నీ కూడా కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి. వెరిఫికేషన్ చేసుకొని ఆ తర్వాత అందులో దిగితే బెటర్. కొంతమంది ఎవరో 50,00,000 వరకు ఇన్వెస్ట్ చేశారంట. అవన్నీ నష్టపోయారంట. అండ్ ఇప్పుడు వాళ్ళు కోర్ట్‌కెళ్ళినా కూడా వాళ్ళకేమి న్యాయం జరగలేదంటే ఎందుకు జరుగుతది? అది బేసిక్‌గా మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ అది. ఇప్పుడు అదే అంటున్నా బేసిక్‌గా లీగల్‌గా అది ఏమీ జరగదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో అందుకే ఏంటంటే మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటివి చూస్తాం కానీ ఎప్పుడూ కూడా చేయకూడదు. మనకనిపిస్తే చెయ్యాలి. లేదంటే మనకి జెన్యూన్ అనిపిస్తే చెయ్యాలి. అది కంప్లీట్‌గా ఎథికల్ అనుకుంటే చెయ్యాలి. అట్లా అనుకుంటే చేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటది. సో, ఇనీషియల్‌గా కొంత చెయ్యాలి. ఆ తర్వాత ఇంకొంచెం పెంచాలి. అట్లా జేసుకోవాలి. సో, ఒకటేసారి మొత్తాన్ని కూడా రిస్క్‌లో పెట్టేయకూడదు. సో, దట్ ఈస్ వాట్ వి హావ్ టు అండర్‌స్టాండ్ అనమాట. సో, అది నేను జెప్పేదైతే. సో, అందుకే బేసిక్‌గా ఈ ఎంటైర్ కాంట్రోవర్సీలో ఒక, ఒక కన్‌క్లూజన్ ఏంటి అంటే డోంట్ ట్రస్ట్ టూ మచ్ అంతే. సో, అది సిట్యుయేషన్. సో, అంతే ఇంక అంతకుమించి ఇంకేం లేదు. సో, థాట్స్ గైస్ మీకేమనిపించింది? ఆ కాంట్రోవర్సీ అంతా ఆల్రెడీ మీరు కవర్ చేసే ఉంటారు, చూసే ఉంటారు. ఈ వీడియో దాకా మీరొచ్చారు అంటే అక్కడ ఆ వీడియోలో అసలు అక్కడ ఏం జరిగిందో మొత్తం మీరు చూసే ఉంటారు గదా! సో, వాటి త్రూ మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో, థాట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైతే మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.